ఆధార్ కార్డ్‌లో ఇప్పుడు మొబైల్ నంబర్, అడ్రెస్ ఇలాంటివి అప్డేట్ చేసుకోవడానికి గంటలు మనం ఆధార్ సెంటర్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని మన మొబైల్‌లో ఒక చిన్న యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని మనమే డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. దీనికోసం మనం చేయాల్సింది ప్లే స్టోర్‌లోకి వెళ్ళి ఆధార్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ యాప్ అనేది ఉంటుంది. ఇది గవర్నమెంట్ సర్టిఫైడ్ యాప్ అండి. సో, దీన్ని ఇన్‌స్టాల్ చేసుకొని ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ యాప్‌కి మనం కొన్ని పర్మిషన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కాల్స్‌కి, ఎస్ఎంఎస్ పంపించడానికి, ఎస్ఎంఎస్ సెండ్ చేయడానికి, అలానే మన మొబైల్ యొక్క క్యామ్‌ని యాక్సెస్ చేయడానికి మనం ఈ యాప్‌కి పర్మిషన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా మనకి ఎలాంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. మన డేటా అనేది లీక్ అవ్వదు. గవర్నమెంట్ యాప్ కాబట్టి దీన్ని ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత వెంటనే ఇక్కడ మనకి ఆధార్ నంబర్, ఎంటర్ యువర్ ఆధార్ నంబర్ అని ఉంటుంది. ఏ ఆధార్ కార్డ్‌లో అయితే మనం మోడిఫికేషన్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఆధార్ కార్డ్ యొక్క నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఎంటర్ చేసిన తర్వాత ఆ ఆధార్‌కి లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేసి మనం లాగిన్ అయిన తర్వాత ఫేస్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. ఆ ఆధార్ కార్డ్ పర్సన్ యొక్క ఫేస్ అనేది వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం మన ఫోన్ని వేరే వాళ్ళు మనం యాప్ అనేది యాక్సెస్ చేయకుండా ఎంపిన్ అని చెప్పేసి ఒకటి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మన మొబైల్ లాస్ట్ అయినా సరే మన ఆధార్ డీటెయిల్స్ అనేవి వేరే వాళ్ళు యాక్సెస్ చేయకుండా అక్కడ మనం పిన్ అనేది సెట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ పిన్ ద్వారా మనం ఆ యాప్‌కి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి యాప్ అనేది ఓపెన్ అయిన తర్వాత మనకి 4 ట్యాబ్స్ అనేది కనిపిస్తాయండి. హోమ్ పేజ్‌లో వచ్చేసి మనకి స్టార్టింగే మన డీటెయిల్స్, ఆధార్ కార్డ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ సెక్యూరిటీ, సర్వీసెస్ అండ్ హెల్ప్. మనం ఇప్పుడు ఆ ఆధార్ కార్డ్‌లో చేంజెస్ అనేది చేయాలి అనుకుంటున్నాం కాబట్టి సర్వీసెస్ ఆప్షన్‌లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సర్వీసెస్ ఓపెన్ చేసినప్పుడు చూడండి మనకు అక్కడ 3 ఆప్షన్స్ అనేది కనిపిస్తున్నాయి. మొబైల్ నంబర్ అప్డేట్, అడ్రెస్ అప్డేట్, నెక్స్ట్ వన్ రివ్యూ ఫ్యామిలీస్ రిక్వెస్ట్. సో, ఫస్ట్ వన్ వచ్చేసి మొబైల్ నంబర్ అప్డేట్. మనం ఒకవేళ ఆ ఆధార్ కార్డ్‌కి రిలేటెడ్‌గా ఉండే మొబైల్ నంబర్‌ని అప్డేట్ చేయాలి అనుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. లేదు ఆ ఆధార్ కార్డ్‌లో మనం అడ్రెస్ అనేది చేంజ్ చేయాలి అనుకున్నట్లయితే అడ్రెస్ అప్డేట్‌లోకి వెళ్ళండి. అడ్రెస్ అప్డేట్‌లో వచ్చేసి మనకి చూడండి ఇక్కడ 2 ఆప్షన్స్ అనేది ఉన్నాయి. ఒకటి మై డాక్యుమెంట్స్, అంటే మనం ఇంకేదైనా ప్రూఫ్ మన ఆధార్ అడ్రస్‌లో ఉండే, మన ఆధార్ కార్డ్‌లో ఉండే అడ్రస్‌ని వేరొక ప్రూఫ్ ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ ప్రూఫ్స్ ఏదైనా పెట్టి మనం అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. గ్యాస్ బిల్ లేదా నెట్ బిల్ లేదా ఇంటి పన్ను సంథింగ్ ఇలాంటి డీటెయిల్స్ సంబంధించిన డాక్యుమెంట్ ఏదైనా మీరు ప్రొవైడ్ చేసి మీ ఆధార్ కార్డ్‌లో అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. లేదు నా దగ్గర ఇవేమీ లేవు, మన పేరు మీద ఒకవేళ అలాంటి ప్రూఫ్స్ ఏమీ లేవు అనుకున్నట్లయితే ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ ఉంది చూడండి. ఆ ఆప్షన్ అనేది చూస్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ దాంట్లో కరెక్ట్‌గా మీకు కావాల్సిన అడ్రస్ గనుక ఉంది అంటే వాళ్ళ అడ్రస్‌ని ప్రూఫ్‌గా పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళ ఆధార్ కార్డ్‌ని ప్రూఫ్‌గా పెట్టుకొని మీ ఆధార్ కార్డ్‌లో వాళ్ళ అడ్రస్‌లోకి మీరు వెళ్ళొచ్చండి. సో, దీంట్లో వచ్చేసి మనం ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ అని చెప్పేసి ఎంటర్ చేసుకొని మీరు ఎవరి ఆధార్‌ని బేస్‌గా తీసుకొని అడ్రస్‌లోకి మారాలి అనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్కడ కింద కొన్ని ఆప్షన్స్ అనేది ఉంటాయి. రిలేషన్ అండి. వాళ్ళు మీకు ఏమవుతారు అనేది స్పౌస్, చైల్డ్, మదర్ సంథింగ్ ఇలాగా. సో, మీరు ఎవరి ఆధార్ పెడుతున్నారో వాళ్ళు మీకు ఏమవుతారో, ఒకవేళ హస్బెండ్ అయితే స్పౌస్ పెట్టాలి. లేదు మీ పిల్లలు అనుకోండి చైల్డ్ అని పెట్టాలి. సంథింగ్ మీ మదర్ అయితే మదర్ సంథింగ్ ఇలా మీరు డీటెయిల్స్ అనేది పెట్టుకొని నెక్స్ట్ కింద ఆప్షన్స్‌లోకి వెళ్ళినట్లయితే కంటిన్యూ చేసినట్లయితే పేమెంట్ అనేది అడుగుతుందండి. ₹75 పేమెంట్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ₹75 పేమెంట్ చేసిన తర్వాత మీకు ఎస్ఆర్ఎన్ నంబర్ అని చెప్పేసి వస్తుందండి. ఈ ఎస్ఆర్ఎన్ నంబర్ అనేది ఇప్పుడు సపోజ్ మీరు ఎవరిదైతే మీరు రిక్వెస్ట్ అనేది పెట్టారో, ఎవరి ఆధార్ కార్డ్‌ని మీరు ప్రూఫ్‌గా పెట్టారో వాళ్ళ ఆధార్ కార్డ్‌లో సేమ్ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే స్టార్టింగ్‌లో మీకు చెప్పాను కదండీ ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి అని చెప్పేసి సర్వీసెస్‌లో. దాంట్లో చూడండి రివ్యూ ఫ్యామిలీస్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. దాంట్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళకు ఈ ఎస్ఆర్ఎన్ అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ అనేది రావడం జరుగుతుందండి. మనకు ఏదైతే ఎస్ఆర్ఎన్ అనేది వచ్చిందో ఇది ఆ ఎస్ఆర్ఎన్ నంబర్ అనేది వాళ్ళు ఎంటర్ చేసి అవును వాళ్ళు మా ఫ్యామిలీ నంబర్ అని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసి మీ ఆధార్ కార్డ్‌ని వాళ్ళ అడ్రస్‌లోకి మార్చడానికి వాళ్ళు కన్ఫర్మ్ అనేది చేయాల్సి ఉంటుందండి. వాళ్ళు కన్ఫర్మ్ చేయగానే మీ ఆధార్ కార్డ్‌లో ఉండే అడ్రస్ అనేది మారడానికి రిక్వెస్ట్ అనేది రైజ్ అవుతుంది.
దీనికోసం మీ అడ్రస్ అనేది మారడానికి మ్యాక్సిమం 30 డేస్, మినిమం 1 డేనేనండి. మేమైతే మార్చుకున్నాము. నా అడ్రస్ అనేది ప్రెజెంట్ మేమున్న అడ్రస్లో లేము. సో నేను మా హస్బెండ్ ఆధార్ కార్డ్ని ప్రూఫ్గా పెట్టి నా అడ్రస్ అనేది చేంజ్ చేసుకున్నాను. వితిన్ 1 డే నా ఆధార్ కార్డులో అడ్రస్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇది నేను చేయించుకోవడానికి చాలా రోజులు భయపడి ఆధార్ సెంటర్ చుట్టూ ఎక్కడ తిరగాలి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి అని చెప్పేసి భయపడుతూ ఉన్నాను. కానీ ఈ యాప్ ద్వారా నేను వితిన్ 1 డేనే అడ్రస్ అనేది చేంజ్ చేసుకున్నాను. వీడియో మొత్తం చూశారు కదండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.